AP TET, DSC, 2024. 4th Class Telugu. Part 02. AP TET. పరివర్తన పాఠ్యాంశ ప్రక్రియ కథ. పరివర్తన పాఠ్యాంశ ఇతివృత్తం పిల్లల స్వభావం తెల్పడం. పరివర్తన పాఠ్యాంశ రచయిత వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు ఇద్దరు. 1. బాలాంత్రపు వెంకట్రావు. 2. ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకట్రావు జననం 1882, మరణం 1955. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. బాలాంత్రపు వెంకట్రావు తూర్పుగోదావరి జిల్లా మల్లాములో జన్మించారు. ఓలేటి పార్వతీశం జననం 1880, మరణం 1970. ఓలేటి పార్వతీశం తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. ఓలేటి పార్వతీశం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. పరివర్తన పాఠ్యాంశములో అబ్బాయి పేరు రాము. రాముకు ఆటలంటే ఇష్టం. బద్ధకం ఎక్కువ. చదువంటే శ్రద్ధ తక్కువ. బాబూ, రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్తున్నారు, నువ్వు కూడా త్వరగా తయారై బడికి వెళ్ళు అని అన్నది రాము వాళ్ళ అమ్మ. రాము బడికి వెళ్లకుండా మామిడి తోటలోకి వెళ్ళాడు. రాము మొదట కాకిని ఆడుకుందామా అని అడిగాడు. రానున్నది వానాకాలం. నాకు గూడు లేదు. పుల్లలు తెచ్చుకుని గూడు కట్టుకుంటున్నాను అని కాకి ఎగిరిపోయింది. కాకి తరువాత రాము తేనెటీగలను ఆడుకుందామా అని అడిగాడు. నాకు అంత తీరిక లేదు బాబూ. పుల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది అంది తేనెటీగ. తేనెటీగల తరువాత రాము చీమల వద్దకు వెళ్లి ఆడుకుందామా అని అడిగాడు. బాబు, ఏది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు గింజలు సేకరించకపోతే వానాకాలంలో ఏం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంది చీమ. రాములో పరివర్తన వచ్చి బడికి వెళ్లిపోయాడు. పరివర్తన మార్పు. చిందరవందర క్రమ పద్ధతిలో లేకపోవడం. ఆహ్లాదం, సంతోషం. చిన్నబుచ్చుకును, నిరాశపడు. కాకి మాటలు విని రాము చిన్నబుచ్చుకున్నాడు. తేనెటీగలు మాటలు విని రాము దిగులు పడ్డాడు. జతపరచండి. 1. గలగల ఆ ఆ వానచినుకులు. 2. చకచక ఉ ఆ సెలయేరు. 3. పకపక ఈ ఈ ఏడవడం. 4. వలవల ఈ ఈ నవ్వడం. 5. టపటప ఆ నడవడం. క్రింది పదాలు చదివి వేరుగా ఉన్న వాటి కింద గీత గీయండి. 1. కాకి, కోయిల, పాము, పిచ్చుక. 2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు. 3. కుక్క, పిల్లి, దోమ, గేదె. 4. గులాబీ, టమోటా, బెండకాయ, పొట్లకాయ. పడవ నడపబోయి
అనే ఈ మాసపు పాటను ఎవరు రచించారు? వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు జననం 1908. మరణం 1982. వింజమూరి తూర్పు గోదావరి జిల్లా పీఠపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. వింజమూరి శివరామరావు గారు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. వింజమూరి గారి రచనలు 1. గోర్కీ కథలు 2. కల్పవల్లి. వింజమూరి గారి ఖండ కావ్య సంపుటి 1. గోర్కీ కథలు 2. కల్పవల్లి. ఉపాయం అనే కథ మహాభారతం అనే ఇతిహాసం నుండి గ్రహించబడింది. కౌరవులు, పాండవులు ఏ వంశానికి చెందినవారు? భారత వంశం. కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడుతున్నప్పుడు భీముడు బంతిని తన్నైతే బంతి వెళ్లి బావిలో పడింది. దారిలో వెళ్తున్న ద్రోణాచార్యుడు బాణాల సహాయంతో బంతిని తీశాడు. ద్రోణాచార్యుణ్ణి ఉద్దేశించి, మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుషులు, వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నెరపాండి అని అన్నది ఎవరు? భీష్ముడు. ద్రోణుడి అంగీకరించగానే పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేసినది అర్జునుడు. సత్యమహిమ. సత్యమహిమ పాఠ్యాంశ ప్రక్రియ, గేయకథ. సత్యమహిమ పాఠ్యాంశ ఇతివృత్తం, నైతిక విలువలు పెంపొందించడం. సత్యమహిమ పాఠ్యాంశ రచయిత అవధాని రమేష్. అవధాని రమేష్. శతాబ్దం 20వ శతాబ్దం. సత్యమహిమ అనే గేయకథ ఎచ్చట నుండి గ్రహించబడింది? గుజ్జనగూళ్లు. గుజ్జనగూళ్లు అనునది ఎవరి రచన? అవధాని రమేష్. అవధాని రమేష్ ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు ఆగ్రహారంలో జన్మించారు. అవధాని రమేష్ తల్లిదండ్రులు సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధాని రమేష్ గారి రచనలు: 1. కాసుల పేరు, 2. ప్రతీకారం, 3 మంచి కథలు, పదాలు అర్థాలు, మహిమ గొప్పతనం, ఆకలంక మచ్చలేని, చెడ్డగుణాలు లేనట్టి, చరితునుడు చరిత్ర గలవాడు, సత్యవ్రతండు సత్యమును మాత్రమే మాట్లాడేవాడు. నిత్యంబు ఎల్లప్పుడూ గతి జీవితం గడిచే విధానం. తెన్నును చూసి ఎదురుచూసి మోము ముఖం, తత్తరం గాబరా, ఆర్తి దుమఖం, కనిచూసి దీనత దారిద్ర్యం, మీరుమెట్లు మెరుగులు, తిలకించి చూసి మది మనస్సు, మొగంబు ముఖం, మిస్సిమి నూతన కాంతి. వన్నె అందం, రంగు, చెన్ను అందం. క్రింది ఆధారాలతో కొత్త పదాన్ని కనుగొనండి. క్షీరాన్నం పాయసం. ఒక శరీర భాగం పాదము. పుణ్యము కానిది పాపము. రాయి పాషాణము. పక్క భాగం పార్శ్వం. బెల్లంతో చేసేది పాయసం. క్రియపదాలు. పనులు జరగడాన్ని తెలియజేయు పదాలను క్రియపదాలు అంటారు.
ఉదాహరణలు: వెళ్ళారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు. క్రింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి వ్రాయండి. 1. మా నాన్న బొమ్మలు కొన్నాడు. 2. అత్త ఉత్తరం రాసింది. 3. ప్రవల్లిక నాట్యం చేసింది. 4. తరుణ్ చిత్రం గీశాడు. 5. పిల్లలందరూ ఆటలు ఆడారు. 6. మురళి పాటలు పాడాడు. కన్నడ గేయం అని ఇవ్వబడిన ఈ మాసపు గేయం ఎచ్చట నుండి గ్రహించబడింది. Insert. ఏ కాలదు నేరం అని ఇవ్వబడిన ఈ మాసపు కథ ఎక్కడ నుదని గ్రహించారు. మర్యాద రామన్న కథలు. మర్యాద రామన్న దగ్గరకు 4 అన్నదమ్ములు వచ్చారు. పెద్దవారు 3 ఫిర్యాదులు. చిన్నవాడు ముద్దాయి. పెద్దవాడు వారు చేస్తున్న దూది వ్యాపారం కోసం రామన్నకు తెలిపాడు. 4 అన్నదమ్ములు దూది కొట్టల్లో ఎలుకల బాధ తప్పడం కోసం ఒక పిల్లిని పెంచుకునుచు, పిల్లి 4 కాళ్లను 4 పంచుకుని వారు కాళ్లను వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాలుగోవ వాడు తీసుకున్న కాలుకి గాయం అవ్వడం వల్ల నూనె గుడ్డలు చుట్టాడు. పిల్లి దీపం వద్దకు వెళ్లడం వల్ల నూనె గుడ్డ అంటుకుని పిల్లి వలన దూది కొట్టేం తగాలబడిపోయింది. అందువలన 4వ వాడు ముద్దాయి అని పెద్దవాడు చెప్పాడు. పిల్లి 3 కాళ్లతో పరుగెత్తి దూది కొట్టంలోకి వెళ్ళింది కావున ఆ 3 కాళ్లు పంచుకున్న మీ 3 ముద్దాయిలు. మీరే 4వ వాడికి నష్టపరిహారం చెల్లించాలి అని మర్యాద రామన్న తీర్పు ఇచ్చాడు. 4వ వాడు తీసుకున్న